అందరికీ నమస్కారం. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వైసీపీ, టీడీపీ అందరికీ నమస్కారాలు. అలాగే ఈరోజు ఉప్పాల రాము గారు, అలాగే ఉప్పాల రాధిక గారు మీద జరిగిన దాడిపై ఖండిస్తూ ఈరోజు ప్రజాప్రతినిధులవని, లేదంటే గత పాలకులవని, ఇప్పుడున్న పాలకులవని ఎవరైనా సరే తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఖండిస్తూ ఈరోజు జరిగిన దాడిపై, అలాగే కార్యకర్తలవని, వైసీపీ కార్యకర్తలవని, టీడీపీ కార్యకర్తలవని ఎవరైనా కానీ ఇవాళ ఏం జరిగిందనేది తెలుసుకుని ఎవరిపై అయినా సరే యాక్షన్ తీసుకునేదానికి పైన చట్టాలన్నీ, కింద న్యాయస్థానాలన్నీ అడ్వకేట్లు ఉన్నారు. అలాగే అనేక రకమైన ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే అనేక రకమైన చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలపై ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు, కానీ అంతేగాని పరంపరంగా దాడులు చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. నేను ఒకవైపే చెప్పట్లేదు, రెండు వైపులా చెబుతున్నా. ఇటు వైసీపీ కార్యకర్తలవని, లేదంటే టీడీపీ కార్యకర్తలవని, పై స్థాయిలో ఉన్నవాళ్ళు, కార్యకర్తలు పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు. కార్యకర్తలు ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ, ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు కొట్టుకుని తప్పనిచ్చి, కార్యకర్తలు కొట్టుకోవడం తప్పనిచ్చి దీనిపైన ఒకరికొకరు ఆర్గం చూపించుకుంటాం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటాం, ఒకరిపై ఒకరు దేశించుకుంటాం. కార్యకర్తల పైన ఉన్నవాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, వాళ్ళు ఏదైనా చాలామంది అవ్వగలుగుతారు. అలాగే కార్యకర్తలు అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, అది తప్పు అని ఒప్పు అని. ఒప్పు అయితే ఒప్పు అని చెప్పి ప్రోత్సహించండి, తప్పు అయితే తప్పు అని చెప్పి ఖండించండి. అంతేగాని ఇవాళ టీడీపీ చేసింది, గత పాలకులో వైసీపీ చేసిందని చెప్పి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటే నాకు తెలిసి ఇక్కడ కత్తులు, రాడ్లు, కర్రలు మిగులుతాయి. కానీ సత్య సమాజంలో ప్రజలు అనేవాళ్ళు, కార్యకర్తలు అనేవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు మిగలరు అనేది నా అభిప్రాయం. అది అట్లాగే ఇవాళ సరే అది తప్పని ఒప్పని ఎప్పుడైనా సరే, నాకు తెలిసి అయితే ఉప్పల రాజకీయ గారు కానీ, ఉప్పల రాము గారు కానీ ఏ రోజునైతే తప్పుగా మాట్లాడటం నేనైతే వినలేదు, నేనైతే చూడలేదు. ఏదేమైనా ఎనివే నేనేం కాదనట్లేదు. అది తప్పైతే తప్పుగా యాక్షన్ తీసుకోవచ్చు, ఒప్పు అయితే ఒప్పుగా యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని కార్యకర్తలు కొట్టుకుని వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది అటువంటిపై దాడులు చేసి ఆవిడ కార్ని ధ్వంసం చేసి, ఇప్పుడు ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ, అటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ మీద కానీ, వైసీపీ కార్యకర్తలు టీడీపీ మీద కానీ అది చేయటం అనేది అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అది పై స్థాయిలో ఉన్నవాళ్ళు బాగానే ఉండరు, కింద స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ పై స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు కాబట్టి
కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించి అది ఏం జరుగుద్ది ఏంటి అనేది ఆలోచించి దానిపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ అంతేగాని ఇవాళ వైసీపీ అధికారంలో ఉందని టీడీపీ మీద దాడి చేసి, టీడీపీ అధికారంలో ఉంది కానీ చెప్పి వైసీపీ మీద దాడి చేసి, అలాంటి దాడి చేయటం అనేది నా అభిప్రాయం ఏంటంటే కరెక్ట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఇవాళ ఉప్పల రాజు రాము గారి మీద జరిగిన దాడి ఏంటనేది అక్కడ చూసిన వాళ్ళకే తెలియాలి, ఉన్న వాళ్ళకే తెలియాలి, లేదంటే అక్కడ ఉన్న మీడియాకే తెలియాలి. వాళ్ళకే తెలియాలి కానీ మూడో వ్యక్తికి తెలియదు కదా. ఎనివే ఏదైనా సరే కార్యకర్తలు అనేవాళ్ళు ఒక గడ్డి పరక లాంటి వాళ్ళు. నాలాంటి కార్యకర్తలు ఎవరైనా సరే, అటు వైసీపీ కానీ టీడీపీ కానీ, నాలాంటి కార్యకర్తలు ఎవరైనా సరే గడ్డి పరక లాంటి వాళ్ళు. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు జులుమెరుతూ ఉంటారు, వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు జులుమెరుతూ ఉంటారు. ఈ జులుమింబర్స్ పక్కన పెడితే ఎక్కడేం జరుగుతుందనేది గమనించి మిసిలి కార్యకర్తలు ఓకే తప్పైందని చెప్పి ఒప్పైందని చెప్పి దానిపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ అంతేగాని ఇట్లా పరంపరం దాడులు చేసుకుంటాం అనేది ఇవాళ ఉప్పల రాజుగా గారి మీద జరిగింది కానీ, లేదంటే ఉప్పల రాము గారి మీద జరిగిన దాడి కానీ అది పక్కన పెడితే, ఇవాళ ఈ పాలన ఉంది, రేపొద్దున్న ఇంకొక పాలన వచ్చింది, రేపొద్దున ఇంకో పాలన వచ్చింది. అలా పాలన మాలుకుంటూ వెళ్తే కానీ కార్యకర్తలు కొట్టుకుని చావాల్సిందే. కానీ ఇవాళ జరిగిన సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాగ్వాన దిగి ఈ జరిగిన కార్యకర్తల ప్రభావం అని చెప్పి నేను అనిపిస్తుంది నాకు. ఇలా అని కాకుండా ఒకసారి కార్యకర్తలైనా సరే ఒకసారి ఆలోచించి ఏది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది డిసిషన్ తీసుకోవడం అనేది నా అభిప్రాయం. అది నేను ఇటు వైసీపీ కాకుండా ఇటు టీడీపీ కాకుండా అటు ఇటు ఏది కాకుండా నేను ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. దీనిపైన ఇప్పుడు ఇవాళ ఏదైతే జరిగిందో దానిపైన ఒక బీసీ మహిళ ఉప్పల రాజకీయ గారు ఆవిడపై దాడి జరుగుతూ అనేది మరి ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ వైసీపీలోనే ఉంది. ఆ వైసీపీలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా నేను అయితే ఇదిగా మాట్లాడటం అయితే నేను ఏ సోషల్ మీడియాలో ఉన్నారు ఎక్కడ చూడలేదు. ఎనివే ఏదేమైనా సరే అది ఒక పార్టీలో ఉన్నప్పుడు అది సాధ్యం అని నేను కాదంటలేదు. ఓకే, ఏమన్నా తప్పు మాట్లాడుంటే దాన్ని తప్పులు ఒప్పులు అనేది సరిదిద్దుకోవాలి. లేదంటే పై స్థాయిలో కోర్టులు ఉండి కింద స్థాయిల్లో అడ్వకేట్లు ఉన్నారు, లేకుంటే అనేక రకమైన చట్టాలు వచ్చినాయి, దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని పరంపరంగా దాడి చేసుకుంటాం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఇటు వైసీపీ కార్యకర్తలకి ఇటు టీడీపీ కార్యకర్తలకి నేను చెప్పాల్సింది ఒకటే. అటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జడ్పీటీసీలు వీళ్ళందరూ బాగానే ఉంటారు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఎప్పటికైనా సరే కింద స్థాయిలో కొట్టుకుని కింద స్థాయిలో బెలవాల్సిందే. కానీ పై స్థాయిలో కాదు. పై స్థాయి వాళ్ళకి కాడ ఏ మాత్రం పరగపడదు. ఒక్కసారి ఈ వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఇది అటు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా అభిప్రాయం ఇది. అంతేగాని వేరే రకం కాదు. ఈ వీడియో పెట్టడం ఏంటంటే వాళ్ళ రాజకీయ గారి మీద రాము గారి మీద దాడి జరుగుతాం అనేది ఇది చాలా అసభ్యకరం. ఇది దానిపైన తీవ్రంగా ఖండిస్తూ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అంతేగాని పార్టీ పరంగా కాదు. ఇవాళ నేను పార్టీ పరంగా ఆలోచించి ఈ వీడియో పెట్టడం జరగట్లేదు. ఇవాళ ఆవిడ పైన ఒక బీసీ మహిళ, అదే కాకుండాను
జెడ్పీటీసీ చైర్పర్సన్ ఆవిడపై దాడి జరిగింది. రాము గారు ఉన్నారు, రాజకీయ గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళపైన దాడి జరిగిందని అంటే అది చాలా అసభ్యకరం. అది దీనిపైన తగిన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కానీ, గతల గవర్నమెంట్ అయినా కానీ దీనిపైన ఏదేమైనా కానీ యాక్షన్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఇదంతా పరంపరం దాడులు లేకుండా కొనసాగించాలని చెప్పి ఈ పోలీసు వారికి కూడా నా విజ్ఞప్తి.